హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్. నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్ రావాలంటే గంట సింబల్ నొక్కి ఆల్ నొక్కండి. ఒక లైక్ కామెంట్ కూడా ఇవ్వండి. థ్యాంక్ యూ. నేను హైదరాబాద్ నుంచి సలేశ్వరం వెళ్తున్నాను. ఈ సలేశ్వరం వచ్చి హైదరాబాద్కి 180 కిలోమీటర్లు చూపిస్తుంది. సలేశ్వరం కంప్లీట్గా శ్రీశైలం రోడ్లోనే ఉంటుంది. సలేశ్వరం దగ్గర నుంచి శ్రీశైలం ఒక 50 కిలోమీటర్లు ఉంటుంది అంతే. ఈ సలేశ్వరం జాతరకి వెళ్ళాలంటే తెలంగాణ గవర్నమెంట్ ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో టికెట్ పెట్టారు. 500 రూపీస్ కార్కి అనమాట. ఇస్తే లోపలికి ఎంటర్ చేస్తారనమాట. అక్కడ గేట్ల దగ్గర అయితే చూపించండి. ఇట్లే సార్ స్టేట్ వెళ్ళండి. 3 గేట్లు ఉంటాయి సార్, అక్కడ చూపించండి. వెళ్ళిపోండి, 5 కల్లా క్లోజ్ ఉంటుంది. వెళ్ళిపోండి. మనకి ఎదురయ్యే కార్లలో చాలా కార్స్ కి ఎర్రమట్టితో కబ్బడి ఉన్నాయి. లెఫ్ట్ శ్రీశైలం ఎన్ని కిలోమీటర్లు? మనకి రోడ్డు మీదనే సలేశ్వరానికి వెళ్ళడానికి దారి కనిపిస్తుంది. శ్రీశైలం రూట్లోనే మెయిన్ రోడ్ మీద కనిపిస్తుంది. మొత్తం పోలీసులంతా గందరగోళం ఉంటుంది. ఇక్కడ నుంచి 15 కిలోమీటర్లు. ఉగాది తర్వాత వచ్చే ఫస్ట్ పౌర్ణమికి, చైత్ర పౌర్ణమికి 3 డేస్ ఉంటుంది. యాక్చువల్గా ఇంతకుముందు 5 డేస్ ఓపెన్ చేసేవాళ్ళు. దాన్ని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇక్కడ యానిమల్స్కి ఇబ్బంది అవుతుందని 5 డేస్ని 3 డేస్గా కుదించారు. ఇవాళ కూడా బాగానే ఉన్నారు క్రౌడ్. రోడ్ చూడండి ఎలా ఉంది. ఈ రోడ్లో మనం దగ్గర 15 కిలోమీటర్లు వెళ్ళాలి. ఇలాగే ట్రాఫిక్ జామ్ అయిపోయింది. మొత్తం ఇంకా ఎంత దూరం ఉంది పార్కింగ్కి? ఉంటుంది ఒక 7 కిలోమీటర్లు ఉంటుంది. ఇంకో 5 కిలోమీటర్స్ జామ్ ఉంది. ఇంతకుముందు అనుకున్నాం కదా సలేశ్వరంకి వెళ్ళి వచ్చే కార్లన్నీ ఎర్రమట్టితో కబ్బడి ఉన్నాయని. ఇది పరిస్థితి. ఎంత కష్టపడుతుంది. యాక్చువల్గా వీడియో చాలా లెంత్ వచ్చింది. అసలు ఈ జర్నీని ఎక్సలెంట్గా ఉంది. ఈ డస్ట్ లేవటం, వెహికల్స్ స్కిడ్ అవ్వటం, మధ్య మధ్యలో చిన్న ఇలాంటి వాటర్ కాలువలు చూడండి ఇక్కడ స్కిడ్ అయిపోతున్నాయి. చాలా పల్చటి పిండి లాంటి మట్టి రాళ్ళ మీద ఉండటం వల్ల వెహికల్ స్కిడ్ అయిపోయి టైర్లు స్కిడ్ అయ్యి వెహికల్ మూవ్ అవ్వలేకపోతుంది అనమాట. ఆల్మోస్ట్ పార్కింగ్ దగ్గరికి వచ్చేసాం. ఈ నల్లమల ఫారెస్ట్ లో మొత్తం 5 శివలింగాలు ఉన్నాయి. 1 శ్రీశైలం మల్లయ్య, 2 లొద్దు మల్లయ్య, 3 ఉమామహేశ్వరం, 4 ఇప్పుడు మనం వెళ్తున్న సలేశ్వర లింగమయ్య. ఇంకా 5వ శివలింగం ఎక్కడుందో ఈ నల్లమల ఫారెస్ట్ లో ఇంతవరకు తెలియదు. ఇక్కడ నుంచి 2 కిలోమీటర్లు ఉంటుందంట. 2.5, 3 ఉంటుంది. ఆటోలో అయితే 20 రూపాయలు తీసుకుంటారు. కానీ నేను నడుస్తున్నా, ఫారెస్ట్ కదా. మనం కార్ ఆపింది ఫస్ట్ పార్కింగ్ ప్లేస్ అనుకుంటే ఇది సెకండ్ పార్కింగ్ ప్లేస్. నడిచాము, మనం 3 కిలోమీటర్లు నడిస్తే ఇక్కడ దాకా వచ్చాము. ఇక్కడ వరకు టూరిస్ట్ వెహికల్స్ అయితే రానివ్వరు, నడుచుకుంటూ రావాల్సిందే. అక్కడి నుంచి ఫస్ట్ పార్కింగ్ నుంచి సెకండ్ పార్కింగ్ వరకు కూడా. ఇంకా ఇక్కడి నుంచి దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే దాదాపు మనం ఇంకొక 8 కిలోమీటర్లు నడవాల్సిందే. అంటే అప్ అండ్ డౌన్ కలిపి 16 కిలోమీటర్లు ఉంటుందన్నమాట. రెండు కాళ్ళు లేవు అయ్యా. అయ్యా ఆవిటి వాళ్లకు అన్నదాతలు తండ్రి, సంవత్సరానికి ఒక్క రోజు అయ్యా ఒక్క ధర్మం చేసుకోవాలి. ఇది సోలార్ బల్బు. నైట్ వెలుగుతుంది అనుకుంటున్నారు కదా, వెలగదు. ఎందుకంటే నేను నైట్ వచ్చేటప్పుడు 8 అయింది. అందరూ ప్రతి ఒక్కరు మొబైల్ ఫోన్ లైట్ వేసుకుని వచ్చేసారు. మామూలుగానే కష్టం ఈ అడవిలో, ఇంకా లైట్ కూడా లేకుండా అంటే ఇంకెంత కష్టపడి ఉంటామో చూడండి. లాస్ట్లో వీడియో చివరి వరకు చూడండి, మీకు అర్థమవుతుంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా యారో మార్క్ దగ్గర, అక్కడ ఆ కొండ ఎక్కుతున్నారు. ఇక్కడ నేను ఈ కొండ దిగుతున్నా. అంటే ఈ కొండ దిగి మళ్ళీ ఆ కొండ ఎక్కాలన్నమాట. అది ప్రస్తుతానికి మన ముందున్న దారి. అది
కింద మనుషులు కనపడుతున్నారు. అక్కడికి వెళ్ళాలి. అక్కడే ఉన్నారు. మనం ఇక్కడ ఈ రాయి మీద నిలబడి చూస్తే కింద మనకి అక్కడ వాటర్ ఫాల్ దగ్గర ఉన్న భక్తులు మనకు కనిపిస్తారు. అలాగే వాళ్ళు ఓం నమః శివాయ అనే శబ్దం మనకు వినిపిస్తుంది అనమాట. రీసౌండ్ వినపడుద్ది అనమాట ఆ లోయలో నుంచి. అలాగే ఇక్కడ ఇంత మంచి వ్యూ పాయింట్ ఉంది. మామూలుగా చిన్న ప్లేస్ కనపడితేనే మనం సెల్ఫీ పట్టుకొని అడావుడి చేస్తాం. అలాంటిది ఇన్ని వందల మంది వేల మంది భక్తులు ఇటుకుని వెళ్తున్నారు కదా, ఎవ్వరు ఇక్కడ ఫోటో తీయడానికి రారు. ఎందుకంటే అక్కడ మనం నిలబడ్డామంటే మనల్ని లోయలోకి లాగుతున్నట్టు గాలి సౌండ్ ఒక తెలియని భయం ఉంటుంది అనమాట అక్కడ. అందుకని ఎవరు కూడా ఆ వైపు చూడరు అనమాట. ఇప్పటికి మనం ఒక కొండ దిగి ఇంకో కొండ ఎక్కాం. ఇప్పుడు మళ్ళీ ఆ రెండో కొండను కూడా దిగుతున్నాం అనమాట. ఈ రాళ్ళల్లో ఈ జర్నీ ఎంత కష్టంగా ఉందంటే అసలు నిజంగా చెప్పలేము అనమాట. ఉంటే డీప్ డౌన్ ఉంటుంది, లేదా హైట్ ఉంటుంది. మోకాళ్ళు దిగేటప్పుడు తగులుతాయి మోకాళ్ళు, ఎక్కేటప్పుడు మోకాళ్ళు తగులుతాయి. చాలా హారిబుల్ జర్నీ అనమాట ఇది మాత్రం. నాయన ఇదేంటి ఇలా ఉంది? ఓ మై గాడ్. మట్టి జారుతుందమ్మా, మట్టి జారుతుంది. ఇది పీక్ అయ్యా, ఇది లాస్ట్ ఇంకా ఇదే ఫైనల్ అండి. ఈ కొండలన్నీ దిక్కుంటూ వచ్చిన తర్వాత ఈ వాటర్ ఫాల్ దగ్గర వాటర్తో మొహం కడుక్కుంటే, కాళ్ళు చేతులు కడుక్కున్న తర్వాత అలసటంతా మర్చిపోతాం. అంత చల్లగా అంత ఫ్రెష్గా ఉంటాయి ఆ వాటర్. కదా అసలు ప్లేస్. తమ్ముడు 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 ఒక్కొక్కరు వెళ్ళేది. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. శివయ శివయ. దర్శనం అయిపోయింది.
విశ్రాంతి. ఇప్పుడు సెకండ్ పార్ట్ స్టార్ట్ అయింది. ఇప్పుడు ఎక్కాలి. మొబైల్ లైట్స్ నాయన లైట్ కూడా లేదు కదా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.